నెల్లూరు జిల్లా కందుకూరులో సక్షం సమదృష్టి సమతా వికాసం మరియు అనుసంధాన మండలి ఆధ్వర్యంలో దివ్యాంగులకు వివిధ రకాల పరికరాలు పంపిణీ చేసిన గౌరవ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు కందుకూరు పట్టణం కోవూరు రోడ్లో స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాలలో కార్యక్రమం 8 మందికి ఒక్కొక్కరికి 40,000 విలువ చేసే బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, 5గురికి 10,000 విలువ చేసే వీల్ చైర్లు, 6గురికి వినికిడి యంత్రాలు, ఇంకా చంకకర్రలు, హెల్మెట్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమతో వ్యవహరించాలి, చేతనైనంత సాయం చేయాలి, సంపాదనలో కొంత భాగాన్ని దివ్యాంగుల కోసం కేటాయించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. సక్షం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను అని అన్నారు ఇంటూరి నాగేశ్వరరావు. నూతన ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని 3 నుంచి 6,000కు, శాశ్వత దివ్యాంగుల పింఛన్ 5 నుంచి 15,000కు పెంచినందుకు దివ్యాంగుల తరపున ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు. సక్షం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెన్నా రామాంజనేయులు, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు, హరిణి వైద్యశాల నిర్వాహకులు, ఆర్ఎస్ఎస్ ఖండ సంఘచాలక్ డాక్టర్ తన్నీరు మల్లికార్జున, స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సక్షం సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన సోదరుడు హరిబాబు గారికి, డాక్టర్ మల్లికార్జున గారికి, పట్టణ అలాగే ఈ సంస్థ సక్షం సంస్థ గ్రామాన్ని ఈ దివ్యాంగులు అంటే దేవుడు అందరికీ రకరకాల అవకాశాలతో దాంట్లో వాళ్ళు కావాలని కాదు, ఆ దేవుడు ఇచ్చిన దాంతో దివ్యాంగులై వాళ్ళ కోసం ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగుల్ని చూసుకునేదానికి ఈ సక్షం సంస్థ మన ముందుకు రావడం చాలా సంతోషం. దాన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి సోదరుడు రామాంజనేయులు గారికి, దేశంలో ఇది ఒక అంటే ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారం, దివ్యాంగులకు సహాయ సహకారం అందించడం అనేది అది ఒక మనం కూడా మనకు వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తే అది మనకి కూడా మంచి దొరుకుతుందని నేనైతే భావిస్తూ ఉంటాను. అటువంటి దాంట్లో నేను కూడా 4-5 సార్లు ఈ స్కూల్కి వచ్చాను. ఎందుకంటే మనకిచ్చిన దాంట్లో కూడా మనం కూడా మన పక్కన ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు పుట్టుకతోనే వచ్చిన దివ్యాంగులు కూడా ఉన్నారు. అది ఆ దేవుడు వాళ్ళకి అటువంటి పరిస్థితి, దాన్ని మనకు చేతైన వరకు వాళ్ళని మళ్ళా ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించంటే వీల్ చైర్స్, అలాగే ఇయర్ మిషన్స్, అటువంటి డిజాబిలిటీకి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారం అందించే సంస్థ సక్షం. అలాగే మా వంతు కూడా ప్రభుత్వం నుంచి కానీ మా పర్సనల్గా కానీ మేము కూడా ఎప్పుడు ఇటువంటి దివ్యాంగులకి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మనందరం కూడా దేవుడిచ్చిన మనకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు కూడా మంచి దొరుకుతుందని నేనైతే ఎప్పుడు భావిస్తాను. మనం కూడా ఎవరైతే అవైలబిలిటీ మనం పక్కడి సహాయం చేసే అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి దివ్యాంగులు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన నియోజకవర్గంలో ఉన్న యువకులకి అలాగే వ్యాపారస్తులకి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం సోదరుడు రామాంజనేయులు గారు ఇటువంటి అంటే మనకు ఆదాయం ఒకటే కాదు, మనం 10 మంది సహాయం చేస్తే అది ఇంకో విధంగా మనకు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేసే దాంట్లో ముందుకు రావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయడానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి సక్షం సంస్థకి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మూలం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే అంతకుముందు ఉన్న పెన్షన్ కూడా దాన్ని 6,000 చేశాడు, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 చేశాడు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఈ రాష్ట్రంలో కూడా పెంచడం జరిగింది. అటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా వీళ్ళ బాధలు చూసి ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తొలి నెలలోనే వికలాంగులకు 6,000, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.